పీఎం కుసుమ్ కాంపోనెంట్ ఏ పథకంలో టారిఫ్ను తగ్గించవద్దని తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా రైతులు పాల్గొని టారిఫ్ తగ్గింపు వ్యతిరేకించారు. టీజీఈఆర్సీ ఆమోదించిన ₹3.13 టారిఫ్ను ₹2.98కు తగ్గించడం వల్ల తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపుతో పాటు సోలార్ పరికరాలు, స్టీల్, అల్యూమినియం, కార్మిక వ్యయం, రవాణా, ఫైనాన్స్ ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. వాస్తవ ప్రాజెక్టు వ్యయాలపై సమగ్ర అధ్యయనం చేసి అవసరమైతే టారిఫ్ను పెంచాలని టీజీఈఆర్సీని విజ్ఞప్తి చేశారు. ఇందులో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకొని వచ్చినాం. కానీ ఎవరైతే నార్బోసిన వాడు నీరు పోయడా అనుకున్నాం. మేము రైతులుగా పుట్టినాం, రైతులుగా పెరిగినాం, రైతులుగా చదువుకున్నాం. కానీ నార్బోసిన వాడు నీరు పోయడా అనుకున్నాం. కానీ నార్బోసిన వాడే వేర్లతో సహా పెకిలిస్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. సో మాకు ఇంకా సహకరించాల్సింది పోయి గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా రేటు తగ్గిస్తామని చెప్పేసి మమ్మల్ని కార్పొరేట్లతో పోలుస్తూ కార్పొరేట్లకి తగ్గించే విధంగా రేట్లు మాకు కూడా తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలో పెరిగినాం. ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణలో హరిత విప్లవం కోసం మేము కొంచెం ప్రయత్నం చేద్దామని చెప్పేసి మా ఎప్పటి నుంచో దాచుకునే 30-40 సంవత్సరాల సేవింగ్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి మేము ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ అన్నదాత ఊర్జదాత అనేటువంటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపుకు మేము ఆకర్షితులమైపోయి ముందుకొచ్చి మేము ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి హరిత విప్లవాన్ని సాధిద్దాము తెలంగాణలో కూడా అని చెప్పేసి మేము ప్రయత్నం చేశాము. పూర్తి అవగాహన లేదు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ఉత్పత్తిదారుల నుంచి ఎక్కువ రేటు కొంటూ తెలంగాణ రైతుకే ఈ నష్టపరిచే విధంగా ఇది చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇది పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత బట్టి విక్రమార్క గారు ఈ విషయంలో జోక్యం చేసుకుని మా రైతులందరూ కూడా న్యాయం చేకూర్చాలని కోరుతున్నాము. ₹2.98 చేస్తున్నామని చెప్పి రేటు తగ్గించారు. అందుకే మా పీఎం కోసం రైతు వాళ్ళందరూ ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని టీఆర్సీకి మెమోరాండం ఇవ్వడానికి, వినతి పత్రం ఇవ్వడానికి చేయడానికి వీల్లేదు. మాకు జీఎస్టీ తగ్గిందని మీరు కూడా తగ్గించడం భావ్యం కాదు. మాకు ఆల్రెడీ ఈ యుద్ధం కారణం వల్ల చాలా 25% ఎక్స్ట్రా పెరిగాయి. కాబట్టి మాకు ఇప్పటికే నష్టం అవుతుంది. ఇది తగ్గించడానికి వీళ్ళే అని చెప్పి అందరూ ఈరోజు సమావేశం మరి వినతి పత్రాలు ఇవ్వడానికి ఈరోజు అందరూ మేము సమావేశం అయినాము అని ఏఆర్సీకి పంపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకొని వచ్చినాం. కానీ ఎవరైతే నార్బోసిన వాడు నీరు పోయడా అనుకున్నాం. మేము రైతులుగా పుట్టినాం, రైతులుగా పెరిగినాం, రైతులుగా చదువుకున్నాం. కానీ నార్బోసిన వాడు నీరు పోయడా అనుకున్నాం. కానీ నార్బోసిన వాడే వేర్లతో సహా పెకిలిస్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. సో మాకు ఇంకా సహకరించాల్సింది పోయి గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా రేటు తగ్గిస్తామని చెప్పేసి మమ్మల్ని కార్పొరేట్లతో పోలుస్తూ కార్పొరేట్లకి తగ్గించే విధంగా రేట్లు మాకు కూడా తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఈ తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలో పెరిగినాం. ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణలో హరిత విప్లవం కోసం మేము కొంచెం ప్రయత్నం చేద్దామని చెప్పేసి